సార్ వాళ్ళు ఒప్పుకోరు. అక్కడి నుంచి ప్రారంభించాం. ఫస్ట్ అదే రోడ్డుని ఇదే పీపీపీ మోడల్లో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్లో మొదటి బిట్టు తడాటు నెల్లూరు. అక్కడి నుంచి అన్స్టాపబుల్. టుడే అవర్ రోడ్స్ మీరందరూ ట్రావెల్ చేస్తున్నారు, బెనిఫిట్ అయ్యారు, మీరు మాట్లాడరు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ దిస్ కంట్రీ. బెనిఫిషరీస్ మాట్లాడరు, కానీ విమర్శలు మాత్రం చేస్తూనే ఉంటారు. అంతే. ఇప్పుడు ఏ రోడ్డు ఆ రోడ్డు మీద పోతే మీకు ఎంత హ్యాపీగా ఉంటుంది రోడ్డు ట్రావెలింగే. ఎక్స్పీరియన్స్ ఈజ్ డిఫరెంట్. మొన్నటి వరకు మన దగ్గర నేషనల్ హైవే వరకు బాగానే ఉండేది, దిగితే గుంతలు, ఎక్కడ పోయే పరిస్థితి లేదు. దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ థింకింగ్ P3 has brought wealth for the nation. Some individuals కూడా సంపద వచ్చింది. We want to create P4. That is where public-private people's partnership, MBK, మార్గదర్శి బంగారు కుటుంబం, top 10%, bottom 20%. It is our social responsibility. Society has given this recognition to you. అదర్వైజ్ ఎక్కడ చదువుకుందాం అంటే మీరంతా గవర్నమెంట్ స్కూల్సేనా? ఎవరు డబ్బులు ఉండే మీ టీచర్కి? ట్యాక్స్ పేయర్స్ మనీనా? మరి మీకు బాధ్యత లేదా? ఆ బాధ్యత నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. అందుకే నేనేమన్నాను, 10% అనేవాళ్ళు 20%ని అడాప్ట్ చేసుకోవాలి. ఈ ప్రోగ్రాం కింద 21 లక్షల మందిని మేము ఐడెంటిఫై చేశాం. 1,11,000 మార్గదర్శులు కూడా మొబిలైజ్ చేశాం. 11 లక్షల మందిని అడాప్ట్ చేసుకున్నారు. ప్రాసెస్ స్టార్ట్ అయింది. 2,40,000 మందికి స్టార్టింగ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ హ్యాండ్ హోల్డింగ్ స్టార్ట్ అయింది. ఒకతనికి షాప్ పెట్టి ఇచ్చారు, ఒకతని పిల్లలు చదివిస్తున్నారు, ఒకతనికి ఇల్లు కట్టించారు. ఇలాంటి వేరియస్ కార్యక్రమం చేస్తున్నారు. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. వాళ్ళ పిల్లలే ప్రజల్ని ఆస్తిగా తీసుకొని, కుటుంబ సభ్యుల్ని ఆస్తిగా తీసుకొని, అదర్ ఆస్తులు ఉంటే అవి కూడా అదనంగా తీసుకొని ప్లానింగ్ చేయడం. వాళ్లకు మనకు వ్యత్యాసం. చదువుకున్న తర్వాత ప్లానింగ్, ఏం చేయాలనో స్పష్టత, ఇవన్నీ వచ్చాయి. కాబట్టి ఆ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత. ఒక రోజున వీళ్ళు బంగారు కుటుంబాలు మార్గదర్శులు అయ్యే పరిస్థితి తీసుకురమ్మని ఆదేశాలు ఇస్తున్నాం. వీఆర్ వర్కింగ్. దిస్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. దట్ ఈజ్ వేర్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. అండ్ ఆల్సో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం ఈ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు ఫోకస్ అండ్ డెవలప్మెంట్, సొసైటీ పైన పెట్టాం. ఇప్పుడు ఫోకస్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ మీరు కొంచెం టైం కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఐ విల్ ఫాస్టన్. ఇక్కడ మీరు చూసినప్పుడు ఆ టైంలో చాలా ఇన్వెస్ట్మెంట్స్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయింది. దానివల్ల ఆవరేజ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పటికీ అప్పటికి డిఫరెన్స్ మీరు చూస్తే, ఇక్కడ ఆంధ్ర 17,598 కోట్ల రూపాయలు. అంత మునుపు మనకు నేనున్నప్పుడు 19-20 వరకు ఖర్చు పెట్టింది. 17,598 ఇక్కడికి వచ్చినప్పుడు 24,061 కరస్పాండెన్స్గా పెరగలేదు. ఇప్పుడు 32,000 కోట్లు పెంచాం. 1.5 times పెంచాం. బట్ ఇది నాట్ సఫిషియంట్. ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. దానికే వేరియస్ రిసోర్సెస్ ద్వారా వీఆర్ వర్కింగ్. నెక్స్ట్, ఇక్కడి నుంచి విషియస్ సర్కిల్ నుంచి వర్చువస్ సైకిల్ వరకు పోతున్నాం. ఐఎమ్ మేకింగ్ ఏ క్లియర్ రోడ్ మ్యాప్. డెవలప్మెంట్, వెల్త్ క్రియేషన్, వెల్ఫేర్, ఇట్ ఈస్ ఎ సైకిల్. Development leads to wealth creation. Wealth empowers people. Empowered people contribute towards development again.
ఈ సైకిల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే 28 ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీ తీసుకొచ్చాం. క్లీన్ ఎనర్జీ, డేటా సెంటర్, డ్రోన్, ఇండస్ట్రీ, ఎంఎస్ఎంఈ, ఇన్నోవేషన్, స్టార్టప్, టూరిజం, వేరియస్ పాలసీ తీసుకొచ్చాం. ఇప్పటికీ ఇది పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఇక్కడ పెట్టాను నేను. అమరావతి ఇప్పటికే 10,000 కోట్లు ఖర్చు పెట్టాం. 41,000 కోట్ల రూపాయలు లైనప్ చేశాం. ఇది 60,000, 70,000 కూడా పోవచ్చు. పోలవరం 4,000 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు 8,300 కోట్లు ఖర్చు పెట్టాం. 12,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 3 times ఖర్చు పెట్టి కంప్లీట్ చేస్తున్నాం. పోర్ట్స్ 3,600 పెడితే 5,400 పెట్టాం. 10,617 కోట్లు ఖర్చు పెడుతున్నాం. జల్ జీవన్ మిషన్ విధ్వంసం చేస్తే రివైవ్ చేశాం. 24,404 కోట్ల రూపాయలు రాబోయే 3 ఏళ్ళలో ఖర్చు పెట్టి ఇంటింటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇస్తాం. ఎయిర్పోర్ట్స్ ₹1 ఖర్చు పెట్టలేదు. 2,302 కోట్లు. ఈరోజు ఇంకొక 21,372 కోట్లు ఖర్చు పెడతాం. స్టేట్ హైవేస్ 3,439 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకో 12,000 కోట్లు ఖర్చు పెడతాం. రైల్వేస్ దగ్గర 64,000 కోట్లు ఆన్ గోయింగ్. నేషనల్ హైవేస్ 38,500. ఇవి కాకుండా ఈ 2 కూడా పైప్ లైన్లో ఉన్నాయి. అంటే దగ్గర నేను PM చెప్పినట్టు 1,00,000 కోట్ల రూపాయలు రైల్వేస్, రోడ్స్ కూడా ఉంది. కెపాసిటీ ఎగ్జిక్యూషన్ ఎవ్రీ ఇయర్ 10,000, 15,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. మినిమం 15,000 to 20,000 crores ఫర్ ఇయర్. విశాఖపట్నం నుంచి తడ నుంచి మీరు చూస్తే నేరుగా ఇచ్చాపురం వరకు 4 lane రైల్వే లైన్ వస్తుంది. 4 lane రైల్వే లైన్ 3 ఏళ్ల పూర్తి అవుతుంది. దీంట్లో ఏ ట్రైన్ కావాలన్నా రన్ చేసుకోవచ్చు. ఏ కార్గోకి గూడ్స్ వ్యాగన్స్ కూడా రన్ చేసుకోవచ్చు. ఆల్ పోర్ట్స్ కనెక్ట్ చేస్తాం. రైల్వేస్ ఏవైతే మెల్లిగా పోయే ట్రైన్స్ అన్నీ, స్లో ట్రైన్స్ అన్నీ ఒక ట్రాక్లో పోతాయి. ఫాస్ట్ ట్రైన్స్ ఇంకో ట్రాక్లో పోతాయి. ఎక్కడెక్కడ కనెక్టివిటీ ఉంటుంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్. అండ్ ఆల్సో హై స్పీడ్ ట్రైన్స్ విల్ కమ్. హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ అమరావతి తిరుపతి టు చెన్నై, ఇంకో పక్కన హైదరాబాద్ వయా చిత్తూరు, చెన్నై హై స్పీడ్ ట్రైన్ కూడా వస్తుంది. ఇది వస్తే కనెక్టివిటీ ఇంకా పెరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే దిస్ ఈజ్ వేర్ గవర్నమెంట్ ఈజ్ వర్క్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లో 23 లక్షల కోట్ల రూపాయలు MOUలు సైన్ చేశాం. 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. గ్రౌండెడ్ 11,37,000, 10 లక్షల ఉద్యోగాలు దీంట్లోనే వస్తాయి. ఇది జరిగితే ఒక సైకిల్ అగైన్ 3,75,000 కోట్ల రూపాయల అడిషనల్ GVA వస్తుంది 1 or 2 yearsలో. ఇంకొక పక్క 39.78 లక్షల కోట్ల రూపాయల GVA 6-7 ఏళ్ళలో వస్తుంది. ఇక్కడి నుంచి దీనివల్ల ట్యాక్స్ రెవెన్యూ 26,250 కోట్లు వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు యాన్యువల్ ఇన్కమ్ 5 లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ పెరుగుతుంది. 50,000 కోట్ల రూపాయలు GVA పెరిగి దీనివల్ల 35,000 కోట్ల రూపాయలు 70% ఎక్స్పెండిచర్ అండ్ కన్జంప్షన్ చేస్తే 3,154 కోట్ల రూపాయలు ట్యాక్స్ వస్తుంది. మొత్తం కలిసి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల 30,000 కోట్ల రూపాయలు ఆదాయం పెరుగుతుంది. దట్ ఈజ్ ఎకానమీ. ఎకానమీ అనేది సంబడి హ్యాస్ టు ప్రొడ్యూస్, సమ్ డెవలప్మెంట్ హ్యాస్ టు టేక్ ప్లేస్, సంబడి హ్యాస్ టు ఎంప్లాయ్మెంట్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ చేస్తే పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. అందుకని ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఇది చేస్తే స్టేట్ ఫిస్కల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఇది బిగినింగ్ మాత్రం. ఇలాంటివి ఇంకా తేవాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు PPP, VGF. ఒకప్పుడు నేను PPP అంటే చాలామంది ఎగతాళి చేశారు. PPP ఈజ్ ఎ రియాలిటీ. ఇప్పుడు PPPయే కాకుండా VGFకు పోయే పరిస్థితి వచ్చారు. ఈరోజు వైబిలిటీ కాని ప్రాజెక్టుకి VGF ఇస్తే, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తే 2 ఏళ్లలో 3 ఏళ్ళు అది వైబిలిటీ అయిపోతుంది. దానివల్ల గవర్నమెంట్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కేంద్రంగానే డబ్బులు పెడితే 30% వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనుకోండి. ఒక ప్రాజెక్టుకి 1,00,000 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే
2 ఏళ్లలో 3 ఏళ్లలో వాళ్ళు పెట్టిన డబ్బులను తిరిగి వాళ్ళకి వచ్చేస్తుంది ట్యాక్స్ ద్వారా. ఒక వ్యక్తి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారనుకోండి మొత్తం కలిసి, దాంట్లో ట్యాక్స్లు ఎంత? జిఎస్టీ 18% జిఎస్టీ యావరేజ్. మళ్ళీ ఆ డబ్బులు ఖర్చు పెడితే ఎకానమీ ఇదయ్యి మళ్ళా ఇండైరెక్ట్ ట్యాక్స్ పెరుగుతాయి, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. ఇంకొక పక్కన పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది, వాళ్ళు మళ్ళీ పే చేస్తారు. ఇట్ ఈజ్ ఏ సైకిల్ డెవలప్మెంట్. అందుకని వీఆర్ వెరీ క్లియర్. 390 ప్రాజెక్టులని పీపీపీ కింద పెట్టుకున్నాం. 1,78,000 కోట్ల రూపాయలు. మనం హైయెస్ట్ ఇన్ ది కంట్రీ. ఆంధ్రప్రదేశ్ 390 అయితే మన తర్వాత ఉండేవాళ్ళు 70, తమిళనాడు. దీనివల్ల ఓనర్షిప్ అండ్ కంట్రోల్ రిమైన్స్ విత్ గవర్నమెంట్. ఇట్ ఈస్ ఎ టైం పీరియడ్. ఇన్నేళ్ళు ఇస్తాం, సమర్థవంతంగా రన్ చేయి, నువ్వు తీసుకొచ్చిన పెట్టుబడులు పే చేయి, మళ్ళీ తిరిగి మాకు ఇచ్చేసేమని చెప్పి పెడతాం. దానివల్ల ఆదాయం కూడా పెరుగుతుంది. రెడ్యూస్డ్ ఫైనాన్షియల్ బర్డన్ ఆన్ గవర్నమెంట్ అండ్ షేర్డ్ రిస్క్ మెకానిజం. ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వస్తాయి, బెటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ జరుగుతుంది. ఇన్నోవేషన్ అండ్ యూజ్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీస్ కంటిన్యూగా చేసిన వల్ల వరల్డ్ క్లాస్ మోడర్న్ ఫెసిలిటీస్ వస్తాయి. నో కాంప్రమైజ్ ఆన్ సోషల్ సెక్టర్, రాదర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిటిజన్ సర్వీస్ డెలివరీ త్రూ పీపీపీ. ఏది పెట్టినా కూడా దీనివల్ల ఇంకా ఇంప్రూవ్డ్ వర్షన్ వస్తుంది తప్ప ఎవరికి ఎక్కడ ఇబ్బందులు ఉండవు. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఇక్కడ పీపీపీ వద్దంటారు, భోగాపురం మాది అంటారు. భోగాపురం ఏంటి? పీపీపీ కదా. అంటే అర్థం కాకుండా అక్కడ అందరూ బాగుంది అంటే మాది. ఇక్కడికి వస్తే ఏది రాకూడదు కాబట్టి పీపీపీ వద్దు. ఏమీ అర్థం కాని వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అర్థం చేసుకుంటే సమస్య ఉండదు. అంటే వీళ్ళు అర్థం చేసుకోరు, దాని రీజన్స్ వేరే ఉంటాయి, అది వేరే విషయం. నెక్స్ట్, దిస్ ఈజ్ ది స్పెషలైజేషన్ ఆఫ్ అవర్ గవర్నమెంట్. గవర్నెన్స్ అనేది ఎప్పుడు కూడా ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. ఇక్కడ కొంతమంది గవర్నెన్స్ని రివర్స్ చేస్తారు, ట్రాన్స్పరెంట్గా ఉండిస్తే వీళ్ళు చేసిన తప్పులు బయటపడిపోతాయి. 5 ఏళ్ళు నేను ఆర్టీజీఎస్ పెడితే దాన్ని పనిచేయకుండా కంపు చేశారు. మళ్ళీ ఇప్పుడు రివైవ్ చేసి వైబ్రెంట్గా తయారు చేస్తున్నాం. ఇప్పుడు మీరు పీపీపీ మీరు చూస్తే ఇది ఒక పబ్లిక్ ఒపీనియన్ని వెల్ఫేర్ స్కీమ్స్ మీద, గవర్నమెంట్ సర్వీసెస్ మీద ఎప్పటికప్పుడు తెప్పించే అవకాశం. మేము కైండ్ కింద ఇస్తాం, క్యాష్ ఇస్తాం, డబ్బులు డెలివరీ చేస్తాం, డీబీటీ ఇస్తున్నాం. ఇంకొక పక్కన సర్వీసులకు అన్నా క్యాంటీన్, లేకపోతే వెల్ఫేర్ హాస్టల్స్లో భోజనాలు, ఇలాంటివి అనేక ఇవి ఉన్నాయి. ఇంకొక పక్క సేవలన్నీ ఇస్తాం, వాటర్ ఇస్తూ ఉంటాం. డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. హాస్పిటల్లో కానీ ఆర్టీసీ బస్ స్టేషన్లో కానీ క్లీనింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నింటిపైన ఈరోజు ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నా. క్యాంపెయిన్స్ నియర్లీ 53, 28 జిల్లాలు కవర్ చేశాం, 27 డిపార్ట్మెంట్స్ కవర్ చేశాం. 18 మంత్స్ నుంచి ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. 1100 సర్వీసెస్ మనమిత్ర ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాం యాజ్ ఆన్ టుడే. రేపు రాబోయే మనమిత్ర AP1 కింద యాప్, AP1 మనమిత్ర వాట్సాప్ 2 కింద ప్రొవైడ్ చేసే పరిస్థితికి వస్తాం. బిగినింగ్లో నాకు జూన్ టు మే 65.76 వచ్చింది. నెక్స్ట్ హాఫ్ ఇయర్లో 68.82కి వెళ్ళాం, 3% పెరిగాం. మళ్ళీ జూన్లో మీరు చూస్తే 71.4కి వచ్చాం. జూలైలో 71.5కి వచ్చాం. ఆగస్టులో 2 రోజుల్లోనే దగ్గర 70.2కి వచ్చాం. అల్టిమేట్ ఎయిమ్ ఈస్ 80% దిస్ ఇయర్, 90%కి వెళ్ళాలనుకుంటున్నాం. ఆల్ ఆఫీసర్ చెప్పాను, చాలా క్లియర్గా ఉన్నా, అన్ని దిక్కలు చెప్తున్నా. మీ డ్యూటీ మెరుగైన సేవలు అందించడం. ఇంకొక పక్క నేను చూశాను, పనులు చేయడం ఎంత ముఖ్యమో ప్రవర్తన కూడా అంతే ముఖ్యం. ఆఫీస్కి వస్తే గౌరవంగా పలకరించి కూర్చొనబెట్టి, పని కాకపోయినా పలకరించి చెప్పగలిగితే దానివల్ల విపరీతమైన పాజిటివ్ మెసేజ్ వెళ్తుంది. అన్ని పనులు సాధ్యాలు అసాధ్యాలు ఉంటాయి.
కొన్ని చేసే పనులు ఉంటాయి, కొన్ని చేయకూడని పనులు కూడా ఉంటాయి. కొంతమంది ఫ్యామిలీలో వాళ్ళు కొట్టుకొని కంప్లైంట్స్ కింద కూడా వస్తారు, లిటిగేషన్. ఇవన్నీ కూడా పరిష్కారం చేయడం మనం చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళని ఎప్పటికప్పుడు సరిగా సమాధానం చెప్పి నచ్చజెప్పి పంపిస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒక పక్కన స్కిల్స్ కూడా డెవలప్ చేయాలనుకుంటున్నాం. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ డైరెక్షన్. నెక్స్ట్, దిస్ ఈజ్ వేర్ 6 operational hubs, data integration, analytics, governance, product development, aware, and also people's perception, and also AI department technology, ఇవన్నీ మల్టీ స్కోర్ విజువల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ పెట్టి AI కూడా ఉపయోగించి అన్నెసరీ పనులన్నీ తగ్గించి, డూప్లికేషన్ కూడా తగ్గించి, అన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి. వన్ టైం డేటా అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా ఇట్ విల్ గో టు లాస్ట్ మైల్, ఎక్కడికి పోవాలని వెళ్తుంది. అదే మరిగా అవేర్ వల్ల రాష్ట్రంలో అన్ని తెప్పిస్తున్నాం. నేను చూసిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సెటిలైట్ ఉపయోగిస్తున్నాం, డ్రోన్స్ ఉపయోగిస్తున్నాం, CCTV కెమెరాస్ ఉపయోగిస్తున్నాం, వేరబుల్స్ ఉపయోగించడానికి ముందుకు పోతున్నాం. అదే మరి సెన్సార్స్ పెట్టాం. ఇవన్నీ పెట్టిన తర్వాత IoTs అనేది ఇక్కడ పెడుతున్నాం. ఇవన్నీ పెట్టిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో వాటర్ ఎంత ఉందో చెప్పగలిగే పరిస్థితికి వచ్చాం. నిన్న సెటిలైట్ ద్వారా తెప్పిస్తే ఫీల్డ్ ట్రూత్ వెరిఫికేషన్ చేస్తే 93% ఎక్యురసీ వచ్చింది. అంటే 38,000 వాటర్ బాడీస్ని మంత్లీ మానిటర్ చేసే పరిస్థితికి వచ్చాం. పెద్ద పెద్ద రిజర్వాయర్స్లో మా దగ్గర సెన్సార్లు ఉన్నాయి, IoTలు ఉన్నాయి. ప్రతి ఒక్క బావిలో కూడా నీళ్లు ఎన్ని ఉంటాయో గ్రౌండ్ వాటర్కి సెన్సార్లు పెట్టుకున్నాం. వాటర్ బాడీస్ సర్ఫేస్లో ఉంటాయి కాబట్టి దానికోసం అన్నీ చేయాలంటే కష్టం కాబట్టి సెటిలైట్ ద్వారా చేస్తున్నాం. ఇది 97, 98 తీసుకెళ్తాం. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వీ కెన్ ఐడెంటిఫై. ప్లాంట్ హెల్త్ కూడా ఐడెంటిఫై చేసే పరిస్థితికి వస్తాం రేపు. ఇప్పుడు పామాయిల్ ఉంది, పామాయిల్ పైన ఒక డ్రోన్ రన్ చేసి, ఆ డ్రోన్ రన్ చేసినప్పుడు ఏ ప్లాంటు అన్హెల్తీగా ఉంది, సిక్ అయ్యింది, ఆ ప్లాంట్ చెప్తే దానికే ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. మొన్న ఏజెన్సీ ఏరియాలో మీరు చూస్తే ముందు సెటిలైట్ రన్ చేశాం, గంజాయి పంట రఫ్గా ఎస్టిమేట్ చేశాం, దెన్ డ్రోన్ పంపించాం, ఎక్యురసీ వచ్చింది, దెన్ మనుషులు పంపించాం, పంట తీసేసి ఆల్టర్నేటివ్ పంట ఏమన్నా. దట్ ఈస్ హౌ స్టెప్ బై స్టెప్ వీఆర్ గోయింగ్ బై యూజింగ్ టెక్నాలజీ. అందుకే ఇప్పుడు వీళ్ళు గిజగజలాడుతున్నారు గొడ్డలి పార్టీ. దేనికి దొరికిపోతున్నారు అడ్డంగా. వీళ్ళు చేసే నేరాలు, ఘోరాలు, అకృత్యాలు అన్నీ కూడా CCTV కెమెరాలు వచ్చేస్తున్నాయి, డ్రోన్స్ ద్వారా వచ్చేస్తున్నాయి. నోబడి కెన్ ఎస్కేప్, లా అండ్ ఆర్డర్ నోబడి కెన్ బ్రీచ్. ఆ స్టేజ్ తీసుకొస్తున్నాం. అందుకే రియల్ టైమ్ గవర్నెన్స్ 4.0. దీంతో మీకు రాబోయే రోజుల్లో ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు రాజకీయంతోనో, కులంతోనో, మతంతోనో వ్యతిరేకిస్తే తప్ప నాట్ విత్ పర్ఫార్మెన్స్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు స్టిల్ వీఆర్ హ్యావింగ్ ఛాలెంజెస్. హిస్టారికల్గా వచ్చిన ఛాలెంజెస్, విధ్వంసంతో వచ్చిన ఛాలెంజెస్, ఇవన్నీ కూడా అడ్రస్ చేస్తూ నెక్స్ట్ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఇది ఒకసారి మీరు చూస్తే హై HR, దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ గవర్నమెంట్. బ్యాలెన్సింగ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ తెలుగుదేశం 14 నుంచి 19 వరకు మీరు చూస్తే దగ్గర 87%. స్టేట్ ఓన్ రిసోర్స్లో 87% HR ఖర్చు పెట్టాం. అదే వీళ్ళు వచ్చిన తర్వాత 110%. అదే నేను మీకు అందరికి కూడా చెప్తున్నాను ఏ విధంగా చేశారని. 110% అంటే దగ్గర 23% పెరిగిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు 13-14% తగ్గించాం. ఇటీవల కాలంలో చేసిన దానివల్ల 2 ఏళ్లలో తగ్గించాం. అంటే ఒక బాధ్యత లేని ప్రభుత్వం వస్తే ఏం చేస్తారో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది నేను ఓవర్ నైట్ మార్చే పరిస్థితి కాదు. జీతాలు ఇవ్వాలి,
అందరికి ఇవ్వాలి. అందరికి ఇవ్వాలంటే జీతాలు కూడా ఎంతమందికి అవసరమో మన గవర్నమెంట్ ఒకటే ఇచ్చేయలేం, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. దిస్ ఈజ్ లెగసీ ప్రాబ్లం ఐఎమ్ ఫేసింగ్ టుడే. మనందరం మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఇక్కడ కర్ణాటక చూస్తే 25, 28%. వాళ్ళ ఆదాయం పెరిగింది, ఉద్యోగస్తులు తగ్గారు, స్టేట్ రెవెన్యూస్ పెరిగిపోయినాయి, విపరీతంగా పెరిగిపోయినాయి. కేరళ వన్ ఆఫ్ ది వరస్ట్ స్టేట్ అనుకున్న కేరళ 68%. కేరళ ఎప్పుడు మీకు బ్యాడ్గా ఉంటుంది, యూనియన్లో ఇవి పెట్టేసి పని చేయకుండా, వెల్త్ క్రియేట్ చేయకుండానే. అక్కడ కూడా 68% తగ్గించేశారు. తమిళనాడు 49%, తెలంగాణ 44%, ఆంధ్ర స్టిల్ 98%. ఒకప్పుడు 123%, 21, 22. 49% కర్ణాటక అట్ దట్ టైం, వాళ్ళు 28%కి వచ్చారు. కేరళ 91%, 68%కి వెళ్ళారు. ఇంకొక పక్క తమిళనాడు 57, 49కి వెళ్ళారు. వీళ్ళు మాత్రం 100 దేనికి వెళ్ళిపోయేసి ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చారు. 66 నుంచి 109 తీసుకెళ్ళిపోయారు. మనం ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకో. ఒకప్పుడు మీరు చూస్తే కేరళ, ఆంధ్ర ఫస్ట్ నుంచి ఎక్కువ, కంబైన్డ్ ఆంధ్రాలో కూడా. కానీ ఉద్యోగస్తులు మనకు వచ్చారు, ఆదాయం అక్కడ పోయింది, అక్కడ 46%, 14. ఎందుకు? రిక్రూట్ అయింది వీళ్ళకి ఎంప్లాయీస్ అందరూ పంపించేశారు, వాళ్ళకు బెటర్ బెనిఫిట్ వచ్చేసింది. దిస్ ఈజ్ ది అనాలజీ పీపుల్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్. డబ్బులు సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచితేనే ఆదాయం వస్తుంది. పెంచిన ఆదాయం వెల్ఫేర్, హెచ్ఆర్, డెవలప్మెంట్ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే, మీ కుటుంబానికి ఎట్లయితే వచ్చిన ఆదాయాన్ని పొదుపుగా వాడతారో సేమ్ థింగ్ ప్రభుత్వం వచ్చిన ఆదాయాన్ని ఎట్లా వాడాలని వాడడం. నెక్స్ట్, ఇక్కడికి వస్తే మీరు చూస్తే 28.37%, 14-19 హెచ్ఆర్ కాస్ట్ టు జిఎస్టిపి. అది 33.83 పెరిగింది. ఇప్పుడు కూడా నేను కంట్రోల్ చేయలేకపోతున్నా, 36.20 పెరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు జీడిపి, డెట్ జీడిపి రేషియో ఇంక్రీజ్ బై 5.46% 1924 మధ్యలో. ఇంకొక పక్కన 24 నుంచి 2.37 తగ్గించాం. 5.46 నుంచి 2 ఏళ్లలో 2.37కి తగ్గించగలిగాం. కానీ ఇప్పటికి కూడా హై. ఫ్యూచర్లో ఆదాయం పెంచుకోవడం, అభివృద్ధి చేయడం, ఓవరాల్ ఫిస్కల్ పారామీటర్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఏమేమి చేయాలో అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే ఇంకా ఇబ్బందులు ఎట్లుంటాయంటే, మొత్తం ఫైనాన్స్ కమిషన్ రెవెన్యూ డెఫిసిట్ 50,990 కోట్ల రూపాయలు ఆ గవర్నమెంట్కి ఇచ్చారు. ఎవ్రీ ఇయర్ 10,000 కోట్ల నుంచి. ఇప్పుడు ఆ డెఫిసిట్ ఫైనాన్స్ ఆగిపోయింది. ఈ ఫైనాన్స్ కమిషన్లు ఇవ్వలేదు. వీళ్ళు 5 ఏళ్లకు డెఫిసిట్ ఫైనాన్స్ ఇస్తే వాళ్ళు 2 ఏళ్ళు వాడేశారు, 3 ఏళ్ళు వాడుకునేశారు. 5 ఏళ్లలో వాడవలసింది కూడా వాళ్ళే వాడేసుకున్నారు. అంటే ఊడ్ చేశారు, ఎక్కడ దొరికితే అక్కడ ఊడ్చుకున్నారు. అదే 2 ఏళ్ళు పోయింది. 24-26కు రావాల్సిన డబ్బులు 24 కంటే ముందే 3 ఏళ్ళలో వాడేశారు. అంటే ఏ విధంగా ఇబ్బందులు పెడతారు. ఇక్కడ దొరికితే అక్కడ తాకట్లు పెట్టి ఊడ్ చేసి ఎన్ని చేయాలో అన్ని అరాచకాలు చేశారు. మా ఊరిలో కొంచెం పందులు ఉంటాయి, అడవి పందులు. ఆ పందులు తింటే పర్వాలేదు, మొత్తం తొక్కేసిపోతాయి, నాశనం చేసిపోతాయి అన్నమాట. పంట అంతా నాశనం చేసిపోతాయి. దట్ వాజ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. నెక్స్ట్, నా సమస్యలు ఉంటాయి, మనమంతా ఆశాజీవులు. అదే సమయంలో భవిష్యత్తులో ఏం చేయబోతున్నది చాలా ముఖ్యం. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అనేది కూడా ఒకసారి. అమరావతి పీపుల్స్ క్యాపిటల్, ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్. ఇట్ విల్ బి ఏ మోడల్ ఫర్ ది వరల్డ్.
29,966 ఎకరాలు భూమి, 34 రైతులు, 34,400 ఎకరాలు ఇవ్వడం ఒక చరిత్ర. 63,410 రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చేసాం. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ యాజ్ ఆన్ నౌ టెండర్లు అవన్నీ పిలిచింది 51,687 కోట్లకు పిలిచాం. ఇప్పటికే టైఅప్ చేశాం. విల్ కంప్లీట్ ఫేజ్ 1. అదే మరి ఇక్కడికి వచ్చే కొద్దికి వీళ్ళు వచ్చేటప్పుడు మొత్తం స్టాళ్ళు చేశారు. 1631 డేస్ ఫార్మర్స్ ప్రొటెస్టులు చేశారు. 323 కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టారు. దేనికి ఖర్చు పెట్టారో తెలియదు కానీ కొంత దానికి 300 కోట్లు ఖర్చు పెట్టారు. ఎన్ని కేసులు కోట్లుగా పెట్టుంటారు. ఆ డబ్బులు కూడా వీళ్ళందరినీ అరెస్టులు చేయడానికి కోర్టు ఆ లాయర్లకి ఢిల్లీ వరకు ఫైట్ చేయడం. అదే మరి ఈరోజు రివైవల్ అవుట్లుక్ 40,000కు ఫండ్స్ అన్ని టైప్ చేశాం. ఐకానిక్ బిల్డింగ్స్ 3 బిల్డింగ్స్ వస్తున్నాయి. 9 ట్రంక్ రోడ్స్ ప్యాకేజెస్, ఎల్పిఎస్ జోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అమరావతి క్వాంటమ్ వ్యాలీ 2.5 lakh ఉద్యోగాలు వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఒక 8,270 కోట్ల రూపాయలతో అవి కూడా వస్తాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మంత్లో మీకు యాక్సెస్ రోడ్ ఇనాగరేట్ అవుతుంది. రాజమార్గంలో రావచ్చు మీరంతా నేరుగా. అక్కడి నుంచి చేంజ్ అవుతుంది ఇంకా స్టెప్ బై స్టెప్. ఈ సిటీ యొక్క బ్యూటీ చూస్తే నెక్స్ట్ ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా, నో విజిబుల్ వైర్స్. ఐ కెన్ సే ప్రౌడ్లీ యాజ్ ఆన్ ఎస్టర్డే మనం చెప్పింది మీ రాజధాని ఏదంటే 3 రాజధానులని నవ్వులు పాలయ్యాం. టుడే మా సిటీ ఇండియాలో నో విజిబుల్ వైర్స్ లేవు. దిస్ ఈజ్ ఎ మోడర్న్ సిటీ, గ్రీన్ ఎనర్జీ, బ్లూ అండ్ ఆల్సో గ్రీనరీ. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ సిటీ. It will be most beautiful of this century. That is going to happen. You are going to see now, day by day. Education 24 ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, 18 ప్రైవేట్ క్యాంపస్ వచ్చాయి, 151,700 సీట్లు వచ్చాయి, 781 ఎకరాలు భూమి అలాట్ చేశాం. హాస్పిటాలిటీ, టూరిజం 11 అలాట్మెంట్స్ ఇచ్చాం. 40 ఎకరాల భూమి ఇచ్చాం. 4,000 హోటల్ రూమ్స్ వస్తాయి. 4 గ్లోబల్ బ్రాండ్స్ వచ్చాయి. హెల్త్లో 7 హాస్పిటల్స్ వస్తున్నాయి. ఒక గవర్నమెంట్ ఫెసిలిటీ కూడా వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదే మరిగా 6 ప్రైవేట్ ఫెసిలిటీస్ వస్తున్నాయి. 108 ఎకరాలు దీనికోసం ఇచ్చాం. బ్యాంక్ స్ట్రీట్ వస్తూ ఉంది. 8 బ్యాంక్స్ రెసిడెన్షియల్ కూడా వస్తున్నాయి. 15 బ్యాంక్ ఆఫీసులు వస్తాయి. 13.93 ఎకరాల భూమి కూడా ఇచ్చాం. అదే మరిగా దానికి ఆఫీసులకి ఇండ్లకు కూడా దగ్గర 12 ఎకరాలు ఇచ్చాం. ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ డిసెంబర్లో స్టార్ట్ చేస్తున్నాం. టీసీఎస్, ఐబిఎం ఇద్దరు కలిసి. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. అదే మరి డీప్ టెక్నాలజీస్ అన్నీ వస్తాయి. ఇక్కడ స్ట్రాటజిక్ ఏది ఉందో ఈ క్యాపిటల్ని టెక్నాలజీ హబ్గా ఏమేం చేయాలో అవన్నీ కూడా ప్రమోట్ చేస్తాం. నెక్స్ట్ ఒక పక్క నిన్న కూడా పిఎం గారికి చెప్పాను, 28లో అమరావతి ఫేజ్ 1 స్టార్ట్ చేస్తున్నాం. నో చాయిస్, వీఆర్ స్టార్టింగ్. నెంబర్ 2, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లైఫ్ లైన్, జీవనాడి. దీంతో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ సంవత్సరం ఎల్లినో నీళ్లు రావనుకున్నారు, ఒకే రోజు 14 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ దట్ రివర్. ఇప్పటికే 350 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోయినాయి. ఆ నీళ్లు ఒడిసిపెట్టుకుంటే ఈ సంవత్సరం కరువును మనం హ్యాండిల్ చేసేవాళ్ళం. దానికి ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం. నేషనల్ ప్రాజెక్ట్ 72% సివిల్ వర్క్స్ కంప్లీట్ అయినాయి. 100% 91 ఆ రోజు పూర్తి చేసాం రైట్ మెయిన్ కెనాల్. 78 లెఫ్ట్ మెయిన్ కెనాల్ చేశాం. 11,702 కోట్ల ఎక్స్పెండిచర్ ఇన్కర్ చేశాం. వీళ్ళు వచ్చారు, మొత్తం అక్కడే ఆపేశారు. డయాఫామ్ వాల్ పూర్తి డెమాలిష్ చేశారు, మొత్తం డ్యామేజ్ చేశారు. LAR&R స్టాల్ చేశారు. 4,128 కోట్లు
ముందు కట్టిన దానికి బిల్స్ పే చేసుకొని గమ్మను కూర్చునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూస్తే 12,157 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 8,323 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టాం. ఫేజ్ 1 అన్ని పనులు పూర్తి చేసి రీహాబిలిటేషన్ ఇచ్చి R&R ఇచ్చేసి బై మార్చ్ ప్రాజెక్ట్ విల్ బి రెడీ. ప్రధానమంత్రి గారి చేతుల ద్వారానే ఇనాగరేట్ చేస్తాను అనౌన్స్ చేశాం. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. నెక్స్ట్, ఈ ప్రాజెక్టు వల్ల బెనిఫిట్ రాయలసీమకు దగ్గర 200 TMC నీళ్లు గోదావరి, కృష్ణ అండ్ పెన్నా కనెక్ట్ చేస్తే మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి 63 TMC నీళ్లు తీసుకెళ్తాం. ఈ సంవత్సరమే ఈ నెలలోనే అనకాపల్లి వరకు నీళ్లు ఇవ్వాలనుకున్నాం. ఈరోజు రేపు రివ్యూ చేసుకొని విల్ డిసైడ్ ది డేట్. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ 14 డేట్ కూడా అనౌన్స్ చేశాను. 14 వాళ్ళు వీలు కాదంటే వార్నింగ్ ఇవ్వడానికి రమ్మన్నాను. మధ్యాహ్నానికి ఒక ఐడియా వస్తుంది. ఇంకొక పక్కన 36 ప్రాజెక్ట్స్ 37,766 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేయబోతున్నాం. ఇది హిస్టారికల్ థింగ్. ఏదో ఒక పోలవరం చేసి వదిలిపెట్టడం లేదు. నదులు అనుసంధానం చేసి అన్ని ప్రాంతాలకు నీరిచ్చే బాధ్యత తీసుకొని ఇట్ విల్ బి ఏ బిగ్ గేమ్ చేంజర్ అగైన్. పోలవరమే కాకుండా ఇది కూడా. దీనివల్ల ఒక్క పోలవరం వల్ల 7,22,000 ఎకరాలకి నీళ్లు వస్తాయి. 23,50,000 ఎకరాలు స్థిరీకరణ జరుగుతుంది. 23.44 TMC ఇండస్ట్రీ డ్రింకింగ్ వాటర్ ఇస్తాం. 960 మెగావాట్ పవర్ హైడ్రో జనరేట్ అవుతుంది. 80 TMC కృష్ణాకి తీసుకొస్తాం. ఫిష్ అండ్ ప్రాన్ అక్వాకల్చర్ ఎన్నిటి చూస్తే 2,02,376 మెట్రిక్ టన్నుల అదనంగా ఉత్పత్తి అయ్యే పరిస్థితి వస్తుంది. స్టెబిలైజ్ అవుతుంది. నెక్స్ట్, ఇవి చేస్తూనే నేను అక్కడ చూపించాను మీకు సమగ్ర అభివృద్ధి. అధికార వికేంద్రీకరణే కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ. ఇక్కడికి వచ్చినప్పుడు డబల్ ఇంజిన్ సర్కార్, ట్రిపుల్ ఇంజిన్ గ్రోత్ స్ట్రాటజీ. ఇక్కడ మేము తీసుకునేది మీరు చూస్తే డబల్ ఇంజిన్ సర్కార్, కేంద్రం రాష్ట్రం 2 ప్రభుత్వాలు కలిసి ట్రిపుల్ ఇంజిన్ స్ట్రాటజీ గ్రోత్. దీనికి 3 ప్రాంతాలు చేశాం. ఇది అప్ టు ఈస్ట్ గోదావరి, గోదావరి రివర్ వరకు, వెస్ట్ గోదావరి నుంచి మార్కాపురం, ప్రకాశం వరకు, రిమైనింగ్ రాయలసీమ. 1 విశాఖపట్నం, 2 అమరావతి, 3 తిరుపతి. 3 కేంద్రాలు పెట్టుకొని 3 చేస్తున్నాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్, ఇది రీజియన్లో మీరు చూస్తే 49 ప్రాజెక్ట్స్, 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, దగ్గర 15-20 లక్షలు, మినిమం 10 lakh ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి వస్తుంది. దాని కింద వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ 8-10 లక్షలు మోడరేట్గా ఇచ్చాం. న్యూ జాబ్స్గా ఇన్వెస్ట్మెంట్, అదే మరి న్యూ జాబ్స్ 10 లక్షలు ఇచ్చాం. రీజనల్ జీడిపి 6-7 lakh crores ఇదవుతుంది. VER, Visakhapatnam Economic Region will unlock one of the largest regional investment in India. Irrigation, aquaculture focus, largest port-led manufacturing hub, and also major destination of green hydrogen, green tech, energy investments, new tourism economy, Bay City కూడా వస్తుంది, భోగాపురం రీజన్ డెవలప్ అవుతుంది. స్ట్రాంగెస్ట్ AI డేటా సెంటర్ ఎకోసిస్టమ్ ఆన్ ఇండియాస్ ఈస్ట్ కోస్ట్లో వస్తుంది. సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ కాంపిటేటివ్నెస్. దిస్ ఈజ్ ది ఫ్యూచర్ సిటీ. మొన్నే మీరు చూసుంటారు, నౌ ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ఇండియా ఈజ్ విశాఖపట్నం.
That is the brand we are able to establish. More safest for women is Visakhapatnam. Next, Amaravati, AER, Amaravati Economic Region. ఇన్వెస్ట్మెంట్స్ 6 నుంచి 8 లక్షల కోట్లు రఫ్గా అనుకుంటున్నాం, ఇంకా పెరగచ్చు, దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి. అమరావతి పైన ఇన్వెస్ట్మెంటే కాకుండా రామాయంపట్నం, మచిలీపట్నం 2 పోర్టులు వస్తాయి. సూర్య లంక ఇంప్రూవ్ అవుతుంది. రామాయంపట్నంలోనే 1 లక్ష కోట్లు బీపీసీఎల్ ఖర్చు పెడతారు ఒకే కంపెనీ. అదే మరి రిలయన్స్ 1 lakh crores చింతలపూడి దగ్గర ఏదైతే కోల్ గ్యాసిఫికేషన్ కింద ఖర్చు పెట్టబోతున్నారు, క్లియరెన్స్లు అన్నీ అయినాయి. దెన్ దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ వర్క్ వెరీ సూన్. ఇవన్నీ కూడా అమరావతిలో వచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు లీడింగ్ ఏఐ, క్వాంటమ్, డేటా సెంటర్ డెస్టినేషన్, గ్రీన్ ఎనర్జీ, క్లైమేట్ రిజిలియంట్ గ్రోత్ మోడల్, ఇరిగేషన్, పామ్ ఆయిల్, కమర్షియల్, అక్వా ఎక్కువ వస్తాయి. నేషనల్ హబ్ ఫర్ మైన్స్ అండ్ కన్వెన్షన్ అండ్ బిజినెస్ టూరిజం, అడ్మినిస్ట్రేటివ్ అండ్ నాలెడ్జ్ క్యాపిటల్, పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్, రిలయన్స్, కోల్ గ్యాసిఫికేషన్ అండ్ బీపీసీఎల్ ఇన్వెస్ట్మెంట్. సూర్యలంక will be better than Goa in course of time. One of the most beautiful place that will be the destination for ఎవరైనా బీచ్ టూరిజంకి రావాలంటే దట్ ఈస్ ది బెస్ట్ ప్లేస్. నెక్స్ట్, ఇక్కడ తిరుపతి ఎకనామిక్ రీజియన్. దిస్ ఈజ్ మోర్ ఆల్ ఆఫ్ ఎ సడన్ రాయలసీమ ఈజ్ రైజింగ్. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలెట్లయితే వచ్చాయో రాయలసీమ ఈజ్ రైజింగ్ అలోనే కాకుండా రాయలసీమ విల్ బి ఎ రాయల్. ఆ డిగ్నిటీ, ఆ మెజెస్టీ, ఆ టెక్నాలజీస్ మీరు చూస్తే ఇక్కడ ఇండియాస్ ఎమర్జింగ్ నాలెడ్జ్ హబ్, స్పేస్, డిఫెన్స్ అండ్ డ్రోన్. ఇంకొక పక్కన చూస్తే సిమెంట్, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. 34 నుంచి 40% స్టేట్ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేయాలని. రాయలసీమ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్. ఇంకొక పక్కన రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ హౌస్, ఫోకస్ ఆన్ ఇరిగేషన్ అండ్ హార్టికల్చర్. 10 నుంచి 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. 12 లక్షల కోట్ల రూపాయలు జీడిపి పెరుగుతుంది. దిస్ విల్ బి ది బ్యూటిఫుల్. అల్టిమేట్గా 75 లక్షల కోట్ల రూపాయలు ఎకానమీ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇది మనం ఆల్ లేటెస్ట్ టెక్నాలజీస్ విల్ బి హియర్. యు నేమ్ ఎనీథింగ్, స్పేస్ సిటీ, ఫస్ట్ 5th generation fighter jet, aerospace, drone city, everything is going to come in Rayalaseema. That is the beauty of this area. It is transforming. Steel plant by 28 complete అవుతుంది. There are beautiful iron ore. అది ఉపయోగిస్తే ఇంకో 4-5 స్టీల్ ప్లాంట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిన్నే గోల్డ్ మైన్ కూడా వచ్చింది. జొన్నగిరి, ఇప్పుడు స్వర్ణగిరి నేమ్ కూడా మార్చాం. స్వర్ణగిరి 4th క్యాపిటల్ ఆఫ్ అశోక. ఆ రోజు స్వర్ణగిరి, నాట్ జొన్నగిరి. కాలక్రమేణా జొన్నగిరిగా మారింది. మళ్ళీ స్వర్ణగిరిగా చేసి స్వర్ణాంధ్రప్రదేశ్కి నాంది పలికే పరిస్థితికి వచ్చాం. ఇట్ ఈస్ అ టర్నింగ్ పాయింట్. సో ఇవన్నీ ఇంకొక పక్కన మీరు చూస్తే రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్. ఒకప్పుడు రాళ్లసీమ, ఇప్పుడు రత్నాల సీమ. రాయలసీమలో ఒకప్పుడు పంటలు పండేటివి కాదు, వేరుశెనగ కూడా తినకూడదనే పరిస్థితి. అలాంటిది ఇక్కడ మీరు చూస్తే మొత్తం ఒక 25-30 వెరైటీస్ ఆఫ్ హార్టికల్చర్ పంటలన్నీ వస్తాయి. అందుకే ఒక ప్లాన్ చేశాం. 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 40,000 కోట్ల రూపాయల ప్రభుత్వ పెట్టుబడులు, 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ పెట్టుబడులు. అదే మరి ఈ మంత్లోనే దీనికి ఫౌండేషన్ ఇస్తాం. 201 క్లస్టర్స్. ఐఎస్ఏ, ఒకప్పుడు ఐఎస్బి పెట్టాం, ఈసారి ఐఎస్ఏ పెడుతున్నాం, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్. దీనికి రిలయన్స్ ముందుకు వచ్చారు. ఒకరోజు ఇదే మరి కేశవ్ గారు మాట్లాడుతూ, మీరు ఐఎస్బి పెట్టారు సార్, అగ్రికల్చర్కి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టమంటే నేను అనుకున్నాను ఆ రోజు. ఏదో కొత్తగా అన్నాడు, ఇది ఎక్కడ పాసిబిలిటీ ఉందని ఎక్స్ప్లోర్ చేస్తే అది రియాలిటీ అయ్యింది.
ఇప్పుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ విల్ బి రియాలిటీ. ఇందులో బిజినెస్ లీడర్స్ని, బిజినెస్ మోడల్స్ని, టెక్నాలజీస్ని, ఫ్యూచరిస్టిక్ని, ఎవ్రీథింగ్ దే ఆర్ గోయింగ్ టు డూ. వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ గ్లోబలీ. రిలయన్స్ ముందుకు వచ్చారు, ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. తొందరలోనే ఈ మంత్లోనే దాన్ని కూడా ప్రారంభిస్తాం. దీనివల్ల రాబోయే రోజుల్లో మీరు చూస్తే 8,40,1,000 ఎకరాలు హెక్టార్లు 14,41,00,000 హెక్టార్లు అవుతుంది. 222 లక్షల మెట్రిక్ టన్నులు ఈరోజు ప్రొడ్యూస్ చేస్తున్నాం. యాజ్ ఆన్ టుడే ఇండియాస్ లార్జెస్ట్ హార్టికల్చర్ ప్రొడక్షన్ రాయలసీమ. దాన్ని 435 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకెళ్తాం. ప్రీ పోస్ట్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాసెసింగ్, కనెక్టింగ్ టు ది కన్జ్యూమర్, నేషనలీ ఇంటర్నేషనలీ ఎవ్రీథింగ్ వర్కౌట్ చేస్తాం. దీనికి స్ట్రాటజీ కూడా గ్లోబల్ డిమాండ్ డ్రివన్ క్రాప్ డైవర్సిఫికేషన్. నేను ఒక మాట అంటే లింగాల మండలం పులివెందుల కాన్స్టిట్యున్సీ అందిపుచ్చుకొని ప్రపంచంలో ఎవరికి ఏ అరటి పండు కావాలో అవి తయారు చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఇచ్చిన టెక్నాలజీ కానీ నేను పిలిపిస్తే బ్యూటిఫుల్గా అందరూ మైక్రో ఇరిగేషన్కి వెళ్ళిపోయారు. దట్ ఈస్ ది మోడల్ వీఆర్ వర్కింగ్ నౌ. ఏరియా ఎక్స్పాన్షన్ విత్ 100% మైక్రో ఇరిగేషన్, ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ అండ్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్, క్రియేషన్ మోడరైజేషన్ ఆఫ్ పోస్ట్ ఇన్వెస్ట్మెంట్ హార్వెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మర్ యొక్క ఆదాయం పెంచడం. ఇక్కడ నేను మైక్రో ఇరిగేషన్ పై నేనే ఒక రిపోర్ట్ ఇచ్చాను లాంగ్ బ్యాక్. అది ఒక బైబిల్ టుడే. ఆంధ్రప్రదేశ్, గుజరాత్ 1 and 2 ఈవెన్ టుడే. అలాంటి దానికి సబ్సిడీ ఇవ్వకుండా 5 ఏళ్ళు ఆపేసి రాయలసీమకు నేను మంచి చేశానంటాడు. అంటే ఏ విధంగా వీళ్ళని సమర్థించాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి, గాడ్ ఓన్లీ నోస్. సో నౌ ఆల్ పరిధులు తొలగిపోయినాయి. రాయలసీమని ఎవరు స్టాప్ చేయలేరు, ఉత్తరాంధ్రని ఎవరు స్టాప్ చేయలేరు. నా ప్లానింగ్ అంతా ఒకటే, 3 రీజియన్స్ ఏమేమి అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా అవకాశాలు చేయడం, అడ్డంకుల్ని తొలగించడం, అవకాశాలు కల్పించడం. మేజర్ గేమ్ చేంజర్ వాటర్. అలాంటిది 36 ప్రాజెక్టుల ద్వారా పోలవరం పూర్తి చేయడమే కాకుండా ఈ 36 ప్రాజెక్టులు 37,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. దానివల్ల మీకు ఎక్కడికక్కడ నీళ్ళన్నీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. నీళ్ళు వస్తే బంగారు పండించే రైతాంగం ఉన్నారు. వాళ్ళు ఏమి పండాలన్నా కూడా రాయలసీమ హార్టికల్చర్, కోస్టల్ ఆంధ్ర అక్వాకల్చర్, ఇంకొక పక్క వాణిజ్య పంటలు. అరకు కాఫీ నుంచి ఏమేమి చేయాలన్నా అవన్నీ చేస్తాం. దిస్ ఈజ్ ది ఫ్యూచర్ వీఆర్ ప్లానింగ్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేప్పుడు వే ఫార్వర్డ్. ఎన్హాన్స్ రెవెన్యూ మొబిలైజేషన్ బై ఇంక్రీజింగ్ స్టేట్ ఓన్ రెవెన్యూస్ అండ్ ఆల్సో కెపెక్స్ త్రూ పీపీపీ అండ్ విజిఎఫ్. వెల్ఫేర్ ఇవ్వాలి, బ్యాలెన్స్ చేయాలి ఎకానమీ. అదే సమయంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆగిపోకూడదు. అందుకే పీపీపీ, విజిఎఫ్ 2 ఉపయోగించుకుంటాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కూడా ఉపయోగించుకుంటాం. రెడ్యూస్ డెట్ బర్డెన్ అండ్ ఫిజికల్ స్పేస్ క్రియేట్ చేయడానికి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసి ఎంతవరకు చేయాలో దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటా పోవాలి. ఎవ్రీ ఇయర్ నేను ప్రోగ్రెస్ రిపోర్ట్ పెడతాను. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మీరు భాగస్వాములు కావాలి. మీరు సైలెంట్ స్పెక్టేటర్స్ కాదు. ఇది మీది. ఈ రాష్ట్రం మనది. మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఇంకొక పక్కన ఫోకస్ ఆన్ క్యాపిటల్ ప్రాజెక్ట్స్ సచ్ యాజ్ అమరావతి, పోలవరం, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, రోడ్స్, పోర్ట్స్, రైల్, ఎయిర్పోర్ట్స్, యు నేమ్ ఎనీథింగ్, అన్నిటిపైన ఫోకస్ పెడతాం. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. లాజిస్టిక్స్ నెట్వర్క్ టు మేక్ ఆంధ్ర యాజ్ ఇండియాస్ ఇండస్ట్రియల్ గేట్వే. నిన్న పిఎం గారు చెప్పిన ఛత్తీస్గఢ్. యాజ్ ఆన్ టుడే మనకు నార్త్ టు సౌత్ సీ కోస్ట్ పక్కనే రోడ్లు ఉంటాయి. నవ్ ఐ వాంట్ టేక్ ఇట్ ఈస్ట్ టు వెస్ట్. ఈస్ట్ టు వెస్ట్కి వెళ్తే కార్గో రావడం కానీ కనెక్టివిటీ పెరగడం కానీ వస్తుంది. దీనివల్ల ఎకానమీ ఫ్లారిష్ అవుతుంది. అదే సమయంలో ఏఐ, క్వాంటమ్,
you name anything, data centers, wearables, medtech, drones, everything will integrate. Semiconductor, first unit వచ్చింది. Now semiconductor hub తయారు చేస్తాం. ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తాం. ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎవ్రీథింగ్ విల్ క్రియేట్. ఫైనల్గా ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ష్యూర్ వెల్ఫేర్ అండ్ గుడ్ గవర్నెన్స్, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. సంజీవిని ప్రాజెక్ట్ కూడా తీసుకొస్తున్నాం. 15% గ్రోత్ రేట్, విజన్ స్వర్ణాంధ్ర 2047. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. ఫైనల్గా నేను చూపిస్తే అందరూ అనుకోవచ్చు అన్నీ ఉన్నాయని. అన్ని కష్టాలు ఉన్నాయి. కష్టాలని అధిగమించే శక్తి మనుషులకు ఉంది. అది మీరందరూ గుర్తుపెట్టుకొని ప్రజలు సహకరించాల్సిన అవసరం ఉంది. ముందు మీడియా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎవ్రీబడి షుడ్ అసోసియేట్ విత్ దిస్ విజన్. ఈ విజన్ రాష్ట్రం అంటే ఎవరికోసరమో కాదు, 5,30,00,000 మంది జనాభా కోసరం, ప్రతి ఒక్కరి భవిష్యత్తు కోసరం. ఇందులో కూడా మీరు తీసుకుంటే కొన్ని ప్రాంతాలు అభివృద్ధి కావు అని వదిలేశారు. ఉత్తరాంధ్ర, విశాఖ దాటితే అభివృద్ధి కాదనేది స్లోగన్. ఇప్పుడు అది లేదు. ఎక్కడైతే భోగాపురం ఎయిర్పోర్ట్ 1 hour జర్నీ ఫర్ ఎవరీ ప్లేస్, భోగాపురం నుంచి అక్కడ అన్ని ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయి. మూలపేట పోర్ట్ వస్తుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, అక్కడ ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇటు అనకాపల్లి, ఆర్స్లార్ మిత్తల్, బిగ్గెస్ట్ స్టీల్ సిటీ ఈజ్ కమింగ్. 1 more పోర్ట్ ఈజ్ కమింగ్. డేటా సెంటర్, 4-5 డేటా సెంటర్లు వస్తున్నాయి. కొంతమంది కావాలని డేటా సెంటర్ గురించి కూడా మాట్లాడుతున్నారు, ఏమీ తెలియకుండా. ఏది రాకూడదు. నేను ఒకప్పుడు హైటెక్ సిటీ మాట్లాడితే ఇదే మరిగా మాట్లాడాను. నేను ఆ రోజు టవర్స్ గురించి మాట్లాడితే, టెలిఫోన్ టవర్స్ గురించి మాట్లాడితే అపోజ్ చేశాను. క్యాన్సర్ వస్తుందని మాట్లాడాను. నేను ఆ రోజు ఆ టవర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను గవర్నమెంట్ బిల్డింగ్స్ పై పెట్టుకోమని ఆఫర్ ఇచ్చా. నా 30 ఏళ్ళు ఎవరికి క్యాన్సర్ రాలేదు, అది కాసే కాదని ప్రూవ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. అంటే వీళ్ళ స్వార్థం కోసం కొంతమందిని రెచ్చగొట్టి మిస్లీడ్ చేయడం, మిస్గైడ్ చేయడం. మాకెందుకు స్టీల్ ప్లాంటు, మాకెందుకు డేటా సెంటర్, మాకెందుకు ఏది వద్దు, ఏం చేయాలి అంటే పేదలు కొంత బాధపడతామా? కాలిఫోర్నియా రాలేదా, అమెరికాలో రాలేదా, చైనాలో రాలేదా? వై నాట్ ఇండియా? ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. డెమోక్రసీకి కూడా ప్రజలే జవాబుదారీతనం తీసుకోవాలి. దట్ ఈస్ వేర్ ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ. నిన్న కూడా అందుకనే ప్రధానమంత్రి గారిని చెప్పినప్పుడు ఈ మాట చెప్పాను. లీడర్స్ అనే వాళ్ళని ప్రతి ఒక్క దానికి క్రిటిసైజ్ చేస్తూ వాస్తవాలు ఆలోచించకుండా మనం చెడగొట్టుకుంటే సిద్ధాంతాలు పోయినాయి. అందరి జీవితాలు మార్చే పబ్లిక్ పాలసీస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది జరగాలంటే అందరి సహకారం అర్థం చేసుకొని ముందుకు పోతే తప్ప ఇది సాధ్యం కాదు. అందరూ ఏమంటారు, వెల్ఫేర్ ఇవ్వండి, ఓకే, డెవలప్మెంట్ అవసరం లేదు, అది మీ బాధ్యత. ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు. రోడ్డు వేయండి, దాని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, అది మీ ఇష్టం. ఇది కరెక్ట్ కాదు. ప్రజలు డిస్కస్ చేయాలి, చర్చ చేయాలి. అనుభవంతో చెప్తున్నా, ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. నాకు ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలి భారతదేశంలో. తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలి. ఆ ధ్యేయంతో పనిచేస్తున్నా. ఆ విషయం మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీడియా ఒకరిద్దరు ఉంటారు, వెస్టర్న్ ఇంట్రెస్ట్ మీడియా ఉంటుంది. ప్రతి ఒక్కదానికి కోడిగుడ్డు పైన ఎంటుకలు పీకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేం. సో దిస్ ఈజ్ నా జవాబుదారీతనం. అందుకే అందరినీ కూడా నేను ఎప్పుడు కూడా గట్టిగా కూడా చెప్తూనే ఉన్నానంటే మారాలి, దీన్ని లాజికల్గా తీసుకుపోవాలి. ఎవ్రీ ఇయర్ ఐ వాంట్ ప్లేస్ బిఫోర్ పబ్లిక్ ఫర్ డిబేట్ జరగాలి, చర్చ జరగాలి, మీరు అసోసియేట్ కావాలి. భోగాపురంలో ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరు అసోసియేట్ అయ్యారో
ఏ విధంగా అయితే భాగస్వాములయ్యారో మీరు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో స్వర్ణాంధ్ర 2047కి మీరు భాగస్వాములు కావాలి. ఎవ్రీ ప్రాజెక్ట్ ఐ విల్ ప్లేస్ బిఫోర్ యూ. ఏది ఎప్పటికి అవుతుంది? ఆర్స్లార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ఎప్పటికి ఫేజ్ 1 కంప్లీట్ చేస్తాడు? గూగుల్ ఎప్పటికి అవుతుంది? జిందాల్ రాయలసీమ స్టీల్ ప్లాంట్ ఎప్పటికి చేస్తాడు? ఎవ్రీథింగ్ విల్ ప్లేస్ బిఫోర్ పబ్లిక్. మీరు ప్రిపేర్ కండి, మీ పిల్లల్ని ప్రిపేర్ చేయండి. మీరు